హలో ఆల్. నాన్నకి యాక్టివిటీ చేపిద్దామనేసి గ్లాస్ జారు అండ్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నానండి. సో దట్ ఆ రబ్బర్ బ్యాండ్స్ 2 హ్యాండ్స్తో స్ట్రెచ్ చేసి ఇలా పెట్టాలి అని చెప్పి ఒక్కసారి చూపించాను తనకి. తను పెట్టేస్తున్నాడు. ఒక్కసారి చూపిస్తే చాలు తనకి ఆల్మోస్ట్ చేసేస్తాడు. అన్ని యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా చేస్తాడు నాని. సో నేను అలా పెట్టామని చెప్పాను, తను పెట్టేస్తున్నాడు. సో 2 హ్యాండ్స్ కోఆర్డినేషన్ అవుతాయి, ప్లస్ అన్ని మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అనేసి నేనైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను పిల్లలు యాక్టివిటీస్ చేయించడానికి నానికి. నేనైతే డే బై డే యాక్టివిటీస్ చేయిస్తాను. 1 డే స్టడీస్ అండ్ 1 డే యాక్టివిటీస్ కోసము నేనైతే ప్లాన్ చేసుకున్నానండి. సో ఇది చేయించాను నానికి నిన్న. ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసిండు, చాలా బాగా పెట్టేసిండు. అవి పెట్టేసిన తర్వాత తీయమని కూడా చెప్పాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను రెయిన్బో కలర్స్ ఓవరాల్ చెప్పారు నాన్నకి. ఓవరాల్గా కూడా తను చెప్తాడు, కలర్స్ చెప్తాడు, కానీ ఇంకా కలర్స్ రిజిస్టర్ అవ్వాలి కదా అనేసి నేను రెయిన్బో కలర్స్ ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని దాని మీద రెయిన్బో కలర్స్ కోసం అనేది పిక్చర్ గీసాను. తనని ఆర్డర్ వైజ్గా కలరింగ్ చేయమని చెప్పాను. తను కలరింగ్ చేస్తున్నాడు చూడండి. అన్ని కలర్స్ అన్నీ నీట్గా ఫిలప్ చేసేసిండు. యాక్టివిటీస్ చేయించడం ద్వారా పిల్లలకి థింకింగ్ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. థింకింగ్ పవర్, యాక్టివ్నెస్, ఇంకా మోటార్ స్కిల్స్, హ్యాండ్ కోఆర్డినేషను అలాంటివి కూడా చాలా డెవలప్ అవుతాయండి. అందుకే యాక్టివిటీస్కి ప్రయారిటీ ఇవ్వండి ఎక్కువ. సో దట్ నేను ఇది రెడ్ వేసిండు, ఇక్కడ ఆరెంజ్ కలర్ కూడా ఫిల్అప్ చేసేసిండు. ఆర్డర్ వైజ్గా వేస్తున్నాడు అనమాట కలర్స్ కూడా. తను వేస్తున్నప్పుడు ఆ కలర్ నాకు షో చేసి ఆ కలర్ నేమ్ చెప్పేసి అలా చేస్తున్నాడు. కలర్ రిజిస్టర్ ఈజీగా అయిపోతుంది కదా అనేసి నేను ఇది ఇలా చెప్పాను. సో ఇది చేసేసిండు. ఇది చేసిన క్లౌడ్స్ కూడా వేసాను పక్కన, క్లౌడ్స్ కూడా వేసేసిండు నాని అయితే. ఏదైనా ఫ్రీ టైంలో తను కూర్చున్నాడు అంటే నేను ఏదో ఒకటి చేయిస్తూ ఉంటానండి. ఎక్కువ అయితే రైటింగ్ ప్రాక్టీస్ కోసం అని ప్రయారిటీ ఇస్తాను. తనకు ఓవరాల్గా ఆల్మోస్ట్ అన్నీ చెప్పేస్తున్నాడు. సో నేను రైటింగ్ కోసం అనేసి కలరింగ్ చేయించడం కానీ, ప్రీ రైటింగ్ చేయించడం కానీ, లేకుంటే పెయింటింగ్ చేయించడం కానీ అలాంటివి చేస్తాను. పెన్సిల్ హోల్డింగ్, పెన్ హోల్డింగ్ వస్తుంది ఇప్పుడు. సో క్రయాన్ కూడా ప్రాపర్గా పట్టుకొని హోల్డ్ చేసి నీట్గా కలరింగ్ చేస్తున్నాడు చూడండి. ఇలాంటివి చేయించడం వల్ల రైటింగ్ కూడా పిల్లలకు తొందరగా వస్తుంది. ఇప్పుడు తనకి 2.5 years కూడా కంప్లీట్ అవ్వలేదు, అంటే 2 years కంప్లీట్ అయ్యి 3 months అవుతుంది. సో తను మంచిగా హోల్డ్ చేస్తున్నాడు. పెన్ క్రయాన్ కూడా మంచిగా హోల్డ్ చేసి నీట్గా రాస్తున్నాడు. రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాను నానికి. సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లౌడ్స్ కూడా బ్లూ కలర్ వేస్తున్నాను చూడండి. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను వేరే యాక్టివిటీ చేయించాను, అది కూడా. సో ఇది ఫినిష్ అయిన తర్వాత నేను నెక్స్ట్ న్యూస్ పేపర్ టేర్ చేశానండి. న్యూస్ పేపర్ టేర్ చేసి చిన్న చిన్న పీసులు చేసి తన ముందు వేసాను. వాటిని చిన్న చిన్న ఆ స్లిప్స్ తీసుకొని బాల్స్ చేయాలి అని చెప్పాను అనమాట. ఒకటి చేసి చూపించాను, తను చేస్తున్నాడు చూడండి. 2 హ్యాండ్స్తోనే ఇలా రౌండ్ బాల్స్ చేయాలి అని చెప్పాను. 1 by 1 చేస్తున్నాడు చూడండి. సో ఈ యాక్టివిటీ ద్వారా 2 హ్యాండ్స్కి మంచి మసాజ్ లాగా ఉంటుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లల హ్యాండ్స్ స్మూత్ అండ్ సెన్సిటివ్గా ఉంటాయి కదా. ఇప్పుడు పెన్సిల్ ఆర్ పెన్ పట్టుకోవడానికి కొంచెం వాళ్ళు పట్టుకున్నా కూడా ఇలా వణుకుతూ ఉంటారు కదా, వాళ్ళకి పట్టుకోవడం హోల్డింగ్ ఇప్పుడే రాదు కాబట్టి ఈ యాక్టివిటీ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో న్యూస్ పేపర్ని అట్లా రౌండ్ బాల్స్ చేస్తూ దాన్ని గట్టిగా ప్రెస్ చేయాలి అని చెప్పాను. అలా చేస్తూ కూడా థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టేలాగా నేను 2-3 times ఇలా చూపించాను ఇలా చేయమని. సో తను చేస్తున్నాడు చూడండి. అలా చేసేసిన తర్వాత ఎన్ని బాల్స్ అయినాయి అని కూడా తను కౌంట్ చేసి నాకు రిటర్న్లో చెప్పేసిండు. అన్ని స్లిప్స్ అలానే చిన్న చిన్న బాల్స్ లాగా చేసిండు. చాలాసేపు ఈ యాక్టివిటీని ఎంజాయ్ చేసిండు నాని అయితే. చేసేసిన తర్వాత ఆ బాల్స్ కౌంట్ చేస్తాను అనేసి చెప్పేసి తనే కౌంట్ చేసేసిండు. అన్ని బాల్స్ కౌంట్ చేసిన తర్వాత చాలాసేపు అలా ఆడుకున్నాడు ఫ్రీగా. ఆడుకున్న తర్వాత నెక్స్ట్ కూడా తను ఆ బాల్స్ని
నెక్స్ట్ తనే సర్కిల్ పెడతాను అనేసి సర్కిల్ అరేంజ్ చేస్తాను మమ్మీ అనేసి తను చెప్పేసి సర్కిల్ అరేంజ్ చేసిండు. సర్కిల్ అరేంజ్ చేసి చాలాసేపు దాంతో కూడా అలా సర్కిల్లో జంప్ చేసిండు, ఆడుకున్నాడు. అలా ఆడుకుని అయిపోయిన తర్వాత అప్పటికి చాలాసేపు 3-4 యాక్టివిటీస్ చేసిండు. అప్పటికి 1 అవర్ దాటింది. టైర్డ్ అయిపోయిండు కదా అనేసి కొంచెం ఫ్రీ ప్లే లాగా తను ఎంజాయ్ చేసేటి యాక్టివిటీస్ చేద్దామనేసి తన టాయ్స్ అన్నీ వేసి ఆడించాను. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రీ ప్లే ఫ్రీ టైంలో ఇలా నాని టాయ్స్ అన్నీ వేసుకొని ఆడుతూ ఉంటాడు. సో దట్ నేను దానికి కూడా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకు అంటే అన్ని టాయ్స్ ఎలా సౌండ్ చేస్తాయి, ఏమేమి చేస్తాయి అనేసి తను ఇమిటేషన్ చేసుకుంటూ చేస్తాడు. వెహికల్స్ సౌండ్ చేసుకుంటూ కూడా చెప్తాడు. గన్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా సౌండ్ వస్తుంది, గన్ సౌండ్ కూడా చెప్తాడు. అన్ని టాయ్స్ ఏ సౌండ్ చేస్తాయని కూడా చెప్తాడు. అలా ఆడుకుంటాడు చాలాసేపు. ఆడుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే వాళ్ళకి దీంతో పాటు ఈ ప్రీ ప్లేయింగ్ ద్వారా ఇమిటేషన్ అండ్ ఇమాజినేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయండి. సో దట్ అందుకనే అవి మోస్ట్ ఇంపార్టెంట్ కదా పిల్లలకి. గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ పిల్లలకి. సో ఇలా చాలాసేపు ఆడుకుంటాడు. ఫ్రీ టైంలో నేను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇలా పిల్లల్ని ఇలా ఎంగేజ్ చేస్తానన్నమాట. అన్ని టాయ్స్ వేస్తాను, తను ఆడుకుంటాడు. ఇలా ఆ వెహికల్ సౌండ్స్ చేసుకుంటా, ఆ వెహికల్తోని, కార్తోని, క్యూబ్ ఉంది కదా, క్యూబ్ కూడా చాలా బాగా తిప్పుతాడు. పక్కన డిస్క్ ఉంది కదా, ఆ డిస్క్ కూడా థ్రోయింగ్ చేస్తాడు. నెక్స్ట్ గన్తో ఆడుకుంటాడు. ఆ తర్వాత కారు ఉన్నాయి కదా, ఆ కార్తో కూడా ఆడుకుంటాడు. ఆ క్యూబ్ చూడండి ఎంత బాగా తిప్పుతున్నాడో. పక్కన టైగర్ ఉంది కదా, టైగర్ మీద కూడా కూర్చొని అటు ఇటు చాలాసేపు ఆడుతూ ఉంటాడు. సో ఇలా చాలాసేపు ఎంగేజ్ చేసుకోవచ్చు అండి పిల్లల్ని. సో ప్రీ ప్లేయింగ్కి కూడా ప్రయారిటీ ఇవ్వండి. ఈ నాని యాక్టివిటీస్ షేర్ చేయడం వల్ల కొంతమంది కన్నా యూజ్ అవుతుంది. ఎవరైనా కొంచెం నేర్చుకుంటారు కదా, వాళ్ళు కూడా చేస్తారు కదా అన్న ఉద్దేశంతోనే నేను అన్నీ షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో